ప్రశ్నించే వాళ్ళంటే కూటమి నేతలకు మా చెడ్డ కోపం. అందులోనూ తమ అక్రమాలు అవినీతిని నిలదీసేవారంటే ఒళ్ళు మండిపోతుందంతే. తమను ప్రశ్నించిన వారు ఎవరైనా సరే అక్రమ కేసులు కట్టేయటం, జైల్లోకి నెట్టేయటం పచ్చ నేతలకు మామూలు విషయం. విపక్ష నేతలనే కాదు, సొంత పార్టీ కార్యకర్తలు ప్రశ్నించినా కూటమి నేతల భాషలో తాట తీసేస్తారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేని ప్రశ్నించాడని ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తపై అక్రమ కేసులు పెట్టేశారు, జైలుకు పంపేశారు. కార్యకర్త తల్లిని కూడా వేధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో తాను ఏనాడు పడని ఇబ్బందులు కూటమి పాలనలో తమ పార్టీ ఎమ్మెల్యే ఏలుబడిలో భరించాల్సి వచ్చిందని పాపం ఆ టీడీపీ కార్యకర్త బోరుమంటున్నాడు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఆమె ఎమ్మెల్యే అయిన క్షణం నుంచే అవినీతి అక్రమాలకు ఉన్న అవకాశాలపై దృష్టి సారించారు. ఎమ్మెల్యేతో పాటు ఆమె తల్లి కూడా అవినీతి బాగోతాల్లో యాక్టివ్గా దూసుకుపోతున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో గార్లదిన్నె మండలం కనుపల్లి గ్రామానికి చెందిన సద్దగడ్డి ప్రసాద్ కుటుంబం ఏళ్ల తరబడి టీడీపీలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లోనూ పార్టీ ప్రచారంలో ప్రసాద్ చురుగ్గానే పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి రాగానే తనకు మంచి రోజులు వచ్చాయనుకున్నాడు. అధికారంలోకి వచ్చిన కొంతకాలం తర్వాత ప్రసాద్ ఎమ్మెల్యేని కలిసి నిరుపేద దళితుడైన తనకు ఏదో ఒక ఉపాధి అవకాశం కల్పించాలని కోరాడు. ఫీల్డ్ అసిస్టెంట్గా అవకాశం ఇవ్వటం కానీ, లేదంటే రేషన్ షాప్ కేటాయించడం కానీ చేయాలని అడిగాడట. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఇటువంటి అవకాశాలను పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే ఇస్తున్నారు. ప్రసాద్ అడిగినప్పుడు రేపు మాపు అంటూ తిప్పుకున్న శ్రావణి గుట్టు చప్పుడు కాకుండా ఈ రెండింటిని వేరే వారికి కేటాయించేశారట. అయితే ఎమ్మెల్యే శ్రావణి ఈ రెండింటిని అమ్ముకున్నారని ప్రసాద్ ఆరోపిస్తున్నారు. కనీసం ఏవైనా కాంట్రాక్టు పనులైనా ఇప్పించాలని అడిగినా లాభం లేకపోయిందట. వాటిని కూడా కమిషన్లు ఇచ్చే వరకే శ్రావణి కట్టబెడుతున్నారన్నది ప్రసాద్ ఆరోపణ. ఏళ్ల తరబడి పార్టీ కోసం కష్టపడ్డ తనకు ద్రోహం చేశారన్న కోపంతో ప్రసాద్ కుటుంబం ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగింది. ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకొని ఆమెను నిలదీయాలని భావించిన ప్రసాద్తో పాటు ఆమె తల్లిని ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పోలీసులు ఈడ్చిపారేశారు. ప్రసాద్పై కేసు పెట్టి జీపెక్కించారు. ఆ తర్వాత ప్రసాద్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ పరిణామాలతో ప్రసాద్ రగిలిపోతున్నాడు. కూటమి అధికారంలోకి రావటానికి ముందు 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలో కూడా తాను ఇటువంటి అవమానాలు, వేధింపులు ఎదుర్కోలేదని ప్రసాద్ అంటున్నారు. ఎమ్మెల్యే శ్రావణి ఆమె తల్లి లీలావతిల అవినీతి అక్రమాలను ప్రశ్నించడమే తాను చేసిన నేరం అయిపోయిందని ప్రసాద్ ఆక్రోశిస్తున్నారు. నియోజకవర్గాన్ని, ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అవినీతి దందాల్లో మునిగి తేలుతున్న బండారు శ్రావణిపై చర్యలు తీసుకునేదాకా పోరాటం చేస్తానని హెచ్చరిస్తూ ప్రసాద్ ఒక సెల్ఫీని విడుదల చేశాడు. ఇప్పుడది బాగా వైరల్ అయింది. ఎమ్మెల్యే దుర్మార్గంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందిట. అటు లోకేష్ కి మొత్తం విషయం తెలిసినా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవటం లేదని ప్రసాద్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏళ్ల తరబడి పార్టీ కోసం రాత్రనక పగలనక పనిచేస్తే చివరకు అవమానాలే మిగిలాయని ప్రసాద్ కుమిలిపోతున్నాడు. కార్యకర్తలకు పెద్దపీట వేస్తారని చంద్రబాబు పదే పదే హామీ ఇస్తున్నారు. మంత్రులైనా సరే తప్పులు చేసినట్లు కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామన్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయంటున్నారు పార్టీ కార్యకర్తలు.